వెల్కమ్ టు శ్రీ ఆచార్య ఇన్స్టిట్యూట్. టుడే క్లాస్ ఏంటంటే ఆర్ఆర్బీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ రైల్వేస్ సంబంధించి చూద్దాం. అంటే ఇంపార్టెంట్ అంటే ఏంటి, ఏ ఇయర్స్లోని రైల్వేస్ ఇండియాలో స్టార్ట్ అయ్యావి ఏంటనేది, ఇయర్స్కి సంబంధించి రైల్వేస్ సంబంధించి ఇయర్స్ ఏంటని 1 by 1 చూద్దాం. వరల్డ్ వైడ్గా ఫస్ట్ రైల్వే స్టార్ట్ అయిన కంట్రీ ఏంటంటే ఇంగ్లాండ్. ఇంగ్లాండ్లో రైల్వేస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యావంటే 1825లోని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రైల్వే స్టార్ట్ అయిన కంట్రీ ఏంటంటే ఇంగ్లాండ్ అని గుర్తుపెట్టుకో. ఇంగ్లాండ్లో ఎక్కడ స్టార్ట్ అయ్యావో మనకి స్టాక్స్టన్ టు డార్లింగ్టన్. ఇలా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రైల్వే స్టార్ట్ అయిన దేశం ఏంటని అడిగితే ఇంగ్లాండ్. ఏ ఇయర్లో స్టార్ట్ అయిందంటే 1825. 1825 కంటే ముందు ఇంగ్లాండ్లో 1814లో మనకి 1814లో వ్యాగన్ ట్రైన్ సర్వీస్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఏంటి, గూడ్స్ సర్వీస్ అనమాట. అయితే ఇది మనం కౌంటింగ్లో తీసుకోకూడదు, ఎందుకంటే ఇది ప్రయోగం చేస్తున్నప్పుడు సక్సెస్ అయిన తర్వాత అప్పుడు పాసింజర్ సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా 1814లో వ్యాగన్ సర్వీస్ అనేది ఇంగ్లాండ్లో స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ బ్రిడ్జ్గా 1825లోని ఇంగ్లాండ్లోని ఈ యొక్క కమర్షియల్ లేదా పాసింజర్ సర్వీస్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్తున్నామంటే స్టాక్స్టన్ టు డార్లింగ్టన్. క్వశ్చన్ అడిగేటప్పుడు చూడండి, ప్రపంచంలో రైల్వే స్టార్ట్ అయిన మొదటి దేశం ఏదని అడిగినప్పుడు ఇంగ్లాండ్. ప్రపంచంలో మొట్టమొదటిసారి రైల్వేస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయని క్వశ్చన్ అడిగినప్పుడు 1825. నెక్స్ట్ ఇండియాలో తీసుకుంటే, ఇండియాలో మనకి 1851లో 1851వ సంవత్సరంలోని రూర్కీ అనే ప్రాంతంలోని ఉత్తరాఖండ్ స్టేట్లోని ఫస్ట్ మనకి ఏమి లాంచ్ అయ్యావంటే మీకు వ్యాగన్ సర్వీస్ అనేది ప్రారంభించడం జరిగింది. వ్యాగన్ సర్వీస్ అంటే గూడ్స్ సర్వీస్ ప్రారంభమైంది. కానీ ఇండియాలో రైల్వేస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యావని క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ ఏం చేయాలంటే 1853 ఆన్సర్ చేయాలి. 1853 ఏప్రిల్ 16న మనకి 1853లోని ఇండియాలోని ఫస్ట్ రైల్వే స్టార్ట్ అయ్యని చెప్పాలి. ఎందుకంటే ఇది పాసింజర్ సర్వీస్, ఇది వ్యాగన్ సర్వీస్, గుర్తుపెట్టుకోండి. అయితే ఇండియాలో ఫస్ట్ టైం రైల్వేస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యావంటే 1853 ఏప్రిల్ 16న. ఎక్కడ స్టార్ట్ అయ్యేవి, ముంబైలో స్టార్ట్ అయ్యేవి. ముంబై నుంచి ఎంతవరకు, తానే వరకు. మొత్తం ఎన్ని కిలోమీటర్లు, మొత్తం టోటల్గా మీకు 34 కిలోమీటర్స్. ఇలా ఇండియాలో ఫస్ట్ రైల్వేస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యావంటే 1853 అని గుర్తుపెట్టుకోండి. మరి 1853లో రైల్వేస్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయని చెప్తున్నాం మనము, ముంబై టు తానే, మహారాష్ట్ర. అయితే ఈస్ట్ ఇండియాలోని రైల్వేస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యావంటే ఈస్ట్ ఇండియాలో 1854లో స్టార్ట్ అయ్యావి. ఎక్కడ స్టార్ట్ అయ్యావి, హుగ్లీ నుంచి స్టార్ట్ అయింది. హుగ్లీ నుంచి ఎంతవరకు మనకి, ఔరా స్టేషన్ వరకు, ఔరా వరకు. ఇది ఈస్ట్ ఇండియాలో ఫస్ట్ రైల్వేలని 1854. మరి సౌత్ ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయ్యావి, సౌత్ ఇండియాలో రైల్వేస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యావంటే 1856లో స్టార్ట్ అయ్యావి. ఎక్కడ స్టార్ట్ అయ్యావి మనకి, వల్లజా రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు అంటే మీకు వయా సర్దారి అనే ప్లేస్ వరకు సౌత్ ఇండియాలోని 1856లోని రైల్వే స్టార్ట్ అయ్యాయని గుర్తుపెట్టుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్లో రైల్వేస్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యావి, 1862లో స్టార్ట్ అయ్యాయి. 1862లోని ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ రైల్వేలు స్టార్ట్ అయ్యావి. మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ స్టార్ట్ అయ్యాయి మనకి, పుత్తూరు నుంచి స్టార్ట్ అయ్యాయి. పుత్తూరు టు రేణిగుంట మధ్య మొదటి రైల్వేలు అనేది ఏపీలో స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకో. ఇలా ఇండియాలో ఫస్ట్ అన్నప్పుడు 1853, ఈస్ట్ ఇండియాలో ఫస్ట్ అన్నప్పుడు 1854, సౌత్ ఇండియాలో ఫస్ట్ అన్నప్పుడు 1856, ఏపీలో ఎప్పుడు స్టార్ట్ అయ్యావంటే 1862 అని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా రైల్వేస్ సంబంధించి ఇంపార్టెంట్ ఇయర్స్. మరి 1856 తర్వాత మనకి 1890లోని ఇండియాలోని రైల్వే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. రైల్వే యాక్ట్ అని తీసుకొచ్చారు. ఎప్పుడంటే 1905లోని ఇండియాలోని మీకు రైల్వే బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వే బోర్డ్స్ అనేవి ఎప్పుడు ఏర్పాటు చేస్తారని క్వశ్చన్ అడిగితే మీకు రైల్వే బోర్డ్స్ అనేవి 1905లో ఎస్టాబ్లిష్ చేశారు. మరి అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియన్ రూలింగ్ చేస్తుంది. మరి అప్పుడున్న వైస్రాయ్ ఎవరంటే మీకు లార్డ్ కర్జన్ అనేవాడు వైస్రాయ్ కాలంలోని ఏం ఏర్పాటు చేశారంటే రైల్వే బోర్డ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది 1905.
నెక్స్ట్ 1925లోని ఇండియాలోని ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ట్రైన్స్ అనేవి ఎలా నడపబడ్డావంటే స్టీమ్ ఇంజిన్స్, కానీ ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రికల్ ట్రైన్ అనేది ఎప్పుడు లాంచ్ అయిందంటే మీకు 1925లో లాంచ్ అయిందని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి? ముంబై టెర్మినల్ రైల్వే స్టేషన్ నుంచి కుర్లా అనే ప్రాంతం మధ్య మనకి మొట్టమొదటిసారిగా ఎలక్ట్రికల్ ట్రైన్ అనేది స్టార్ట్ అయింది. ఇలా స్టార్ట్ అయిన ఎలక్ట్రికల్ ట్రైన్కి ఏమని నేమ్ పెట్టారంటే దక్కన్ క్వీన్ అని పేరు పెట్టడం జరిగింది. దక్కన్ క్వీన్ అని దీనికి నామీకరణ చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. 1925. నెక్స్ట్ 1976లోని మనకి ప్రత్యేకంగా ఒక సర్వీస్ అనేది స్టార్ట్ చేయబడింది. ఏంటంటే సంజోతా ఎక్స్ప్రెస్ సర్వీస్. మీ అందరూ తెలిసే ఉంటుంది. ప్రజెంట్ ఈ ట్రైన్ అనేది ఇండియా పాకిస్తాన్ మధ్య నడపబడుతున్న ఈ సంజోతా ఎక్స్ప్రెస్ సర్వీస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1976లో స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1984లోని మనకి ఇండియాలోని ఫస్ట్ మెట్రో సర్వీస్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ మెట్రో సర్వీస్ స్టార్ట్ అయిన సిటీ ఏంటంటే మీకు కోల్కత్తాలో స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ఇంకోలా ఎలా పిలుస్తామంటే ఫస్ట్ అండర్ గ్రౌండ్ రైల్వే అన్నా ఫస్ట్ మెట్రో సర్వీస్ అన్నా కూడా మనము ఏం ఆన్సర్ చేయాలంటే కలకత్తా సిటీలో స్టార్ట్ అయ్యి ఎప్పుడంటే మనకి 1984 అని గుర్తుపెట్టుకోండి. కలకత్తా నుంచి ఒకనా డైమండ్ హార్బర్ అనే ప్రాంతం మధ్య భారతదేశంలోని మొట్టమొదటి మెట్రో సర్వీస్ అండ్ ఫస్ట్ అండర్ గ్రౌండ్ రైల్వే లైన్ కూడా 1984లోనే కలకత్తాలో స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా రైల్వేస్కి సంబంధించి ఇంపార్టెంట్ ఇయర్స్. ఇవి కాకుండా రైల్వేకి సంబంధించి మరొక 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా చూడండి. ప్రజెంట్ మీకు రైల్వే బడ్జెట్ అనేది ఉంటుంది. మరి ఇండియాలో ఫస్ట్ రైల్వే బడ్జెట్ని ఎప్పుడు తీసుకొచ్చారు? ఇండియాలో ఫస్ట్ రైల్వే బడ్జెట్ అనేది 1923-24 ఇయర్లో వచ్చింది. లాస్ట్ రైల్వే బడ్జెట్ ఎప్పుడు తీసుకొచ్చారు? 2016-17లోని లాస్ట్ రైల్వే బడ్జెట్. అంటే అర్థం ఏంటి ఇక్కడ మనకి అంటే వాస్తవానికి రైల్వే బడ్జెట్ అనేది దేంతో కలపబడి ఉంటుందంటే మీకు సెంట్రల్ బడ్జెట్తో కలపబడి ఉంటుంది. రెండు ఒకేసారి ప్రజెంట్ అయితే రెండు ఒకేసారి పార్లమెంట్లో తీసుకొస్తారు. కానీ 2017కి ముందు సెంట్రల్ బడ్జెట్ వేరు, రైల్వే బడ్జెట్ సపరేట్గా ఉండేది. ముందు సెంట్రల్ బడ్జెట్ని పార్లమెంట్లో తీసుకొస్తే తర్వాత మనకి రైల్వే బడ్జెట్ని తీసుకొచ్చావు. కానీ రైల్వేస్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఇండియాలో సెంట్రల్ బడ్జెట్ రైల్వే బడ్జెట్ కూడా కలిసి ఉండేది. మరి సెంట్రల్ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ అనేది ఎప్పుడు సపరేట్ చేయబడింది అంటే ఇలా మనకి 1923-24 అకాడమీ ఇయర్లోని ఈ యొక్క సెంట్రల్ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ని సపరేట్ చేసి ఇండియాలో ఫస్ట్ రైల్వే బడ్జెట్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1923-24. మరి ఇలా సపరేట్ చేయడానికి ఓకేనా 1921లోని ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిటీని అపాయింట్ చేసింది. ఏంటి ఆ కమిటీ అంటే మీకు అక్వార్త్ కమిటీని అపాయింట్ చేసి ఈ అక్వార్త్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు సెంట్రల్ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ని సపరేట్ చేసి 1923-24 అకాడమీ ఇయర్లోని ఫస్ట్ రైల్వే బడ్జెట్ని తీసుకురావడం జరిగింది. ఇలా అది ఎప్పటి వరకు కొనసాగింది? 2017 వరకు కొనసాగింది. అయితే 2017 ముందు 2015లోని దీనికి సంబంధించి ఒక కమిటీని నియమించడం జరిగింది. ఏంటి ఆ కమిటీ అంటే మీకు బిబేక్ దేబ్రాయ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఈ యొక్క రైల్వే బడ్జెట్ని సెంట్రల్ బడ్జెట్లో కలిపేసి ఇలా లాస్ట్ రైల్వే బడ్జెట్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 2017 తర్వాత ప్రజెంట్ అయితే మీకు రైల్వే బడ్జెట్ సెంట్రల్ బడ్జెట్ రెండు కలిసే ఉన్నవని గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ అడిగేటప్పుడు ఏంటి ఓకేనా, ఇండియాలో ఫస్ట్ రైల్వే బడ్జెట్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 23-24 అకాడమిక్ ఇయర్. లాస్ట్ రైల్వే బడ్జెట్ అన్నప్పుడు 2016-17. అయితే రైల్వే బడ్జెట్ అనేది సెంట్రల్ బడ్జెట్ని సపరేట్ చేశారు కదా, మరి అది ఏ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు అంటే అక్వార్త్ కమిటీ. మరి అదే విధంగా రైల్వే బడ్జెట్ని సెంట్రల్ బడ్జెట్లో విలీనం చేశారు కదా, అది ఏ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు అంటే బిబేక్ దేబ్రాయ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు. ఇవి రైల్వేస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇయర్స్. ప్రజెంట్ మీకున్న ఈ యొక్క ఆర్ఆర్బీ ఎగ్జామ్ సంబంధించి రెగ్యులర్గా మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా స్టడీ చేయండి.